పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథం రాస్తూ, ప్రసంగి గ్రంథం రాస్తూ, కీర్తనల్లో అనేకమైన కొన్ని కీర్తనలు రాస్తూ, పరమగీతములు రాస్తూ ఆయన 7వ అధ్యాయము 1వ వచనము 4వ వచనం చదివితే, రాజకుమారి పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంతో అందముగా నడుచుచున్నావు. 4వ వచనం చదువుదాం ఒకసారి. నీ కందరము దంత గోపర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము అని ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు వారు సిద్ధపడుతున్నటువంటి వధువు సంఘమును వర్ణిస్తూ, సంఘాన్ని కొనియాడుతూ, సంఘాన్ని పురికొల్పుతూ చెప్తున్నటువంటి మాట రాజకుమారి పుత్రిక అని చెప్పాడు. మన ప్రభు అయినటువంటి యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహారాజు అయి ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద సిద్ధపడుతున్నటువంటి సంఘం ఏమైంది అంటే, ఆ రాజుకు ఇదిగో మనము పుత్రికలము అయి ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద సిద్ధపడుతున్నటువంటి తన కుమార్తెలు ఎలా ఉండాలో, వాటిలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటో, సంఘముకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో ఇక్కడ సొలొమోను గారు అద్భుతంగా చెప్తూ 4వ వచనంలో చెప్పాడు. నీ కందరము దంత గోపర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణములను ఉన్న 2 తటాకములతో సమానము అని చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇదిగో నీ నేత్రములు అని చెప్పాడు. ఏంటంట? నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము అని అన్నాడు. నేత్రములను దేంతో పోల్చాడు అని అంటే, హెష్బోను పట్టణములో ఉన్నటువంటి 2 తటాకములతో పోల్చాడు. హెష్బోను పట్టణం ఎలా ఉంది అని అంటే, ఆ పట్టణం జనపూర్ణమైన పట్టణం అని చెప్పాడు. అంటే జనసంద్రము చేత నింపబడినటువంటి పట్టణం, విస్తారమైన జనములతో నింపబడినటువంటి పట్టణం హెష్బోను పట్టణం. ఇప్పుడు ఈ ప్రియురాలుని లేదా ఈ రాజకుమారి పుత్రికను లేదా భూమి మీద సిద్ధపడుతున్నటువంటి నవ వధువు సంఘమును, సార్వత్రిక సంఘమును దేంతో పోలుస్తున్నాడు అని అంటే, నీ నేత్రాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఇదిగో హెష్బోను పట్టణం ఉన్నటువంటి జనపూర్ణమైన ఆ సంద్రంతో నింపబడిన హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములతో నీ కన్నును సమానం అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజకుమారి పుత్రిక నేత్రాలను దేనితో పోల్చాడు అని అంటే, హెష్బోను పట్టణంలో ఉన్నటువంటి 2 తటాకములతో పోల్చాడు. ఆ 2 తటాకములు ఎలా ఉన్నాయో ఆ విధంగా నీ నేత్రాలు ఆ 2 తటాకములతో సమానము అని రాజకుమార పుత్రికను లేదా సంఘాన్ని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అభివర్ణిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దగ్గర చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన వాక్య భాగం ఏంటి అని అంటే, మన నేత్రాలు ఎలా ఉండాలి, మన నేత్రములు ఎలా ఉండాలి. సంస్కృతంలో ఒక మాట ఉంటుంది, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవయవాలన్నిటిలో కన్ను చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. అందుకే యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్తలో అంటాడు, నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను ఒకవేళ చెడిపోతే నీ దేహం అంతా కూడా చెడిపోతుంది అని యేసు ప్రభు వారు కూడా చెప్పాడు. సంస్కృతంలో 5వ సోదరులు కూడా చెప్తున్నారు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలలో, అన్ని శరీర భాగాల్లో కన్ను చాలా ప్రాముఖ్యమైనది. నీ కన్ను ఏది చూస్తుందో అదే చేస్తుంది. నీ కన్ను దేన్ని చూస్తుందో అది ప్రేరేపిస్తుంది. కాబట్టి ఇది క్రైస్తవులుగా మన కంటిని మనం కాపాడుకోవటంలో చాలా ఏం చేయాలి? కాపాడుకోవటంలో చాలా ఆలోచన కలిగి ఉండాలి.
ఇప్పుడు ఈ రాజకుమారి పుత్రిక యొక్క కన్నును పోలుస్తూ ఉన్నాడు, లేదా షులమితి యొక్క నేత్రములను దేవుడైనటువంటి యెహోవా లేదా పరమ రాజు దేనితో పోలుస్తున్నాడంటే హెష్బోను పట్టణంలో ఉన్నటువంటి 2 తటాకములతో నీ 2 కన్నులు కూడా సమానము అని చెప్పాడు. హల్లెలూయా. తటాకములు అంటే ఏంటి అని అంటే హెష్బోను పట్టణంలో ఉన్నటువంటి 2 తటాకములతో సమానం. తటాకములు అంటే ఏంటి? నేను అనుకున్నాను తాటాకులు అనుకున్నాను. గూగుల్లో కొట్టి చూస్తే తటాకములు అంటే దాని అర్థం ఏంటంటే పర్యాయ పదాలు ఏంటంటే చెరువు, లేదా జల ప్రవాహం, లేదా రిజర్వాయర్ అంటారు. ఇంకా పెద్ద మాట చెప్పాలంటే రిజర్వాయర్ అంటే నీటిని నిల్వ ఉంచే పెద్ద జలపాతం, జలకూపం తటాకములు అని అంటే. ఇక్కడ చెప్పాడు ఒక నదితో 2 కంటిని పోల్చాడు. దేవుడు సంఘంలో ఉన్నటువంటి వారిని ఎలా ఉండమన్నాడంటే నీ 2 కన్నులు ఎలా ఉండాలి అని అంటే నీ 2 కన్నులు కూడా నది వలె ఉండాలి. నదిలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. నీ 2 కన్నులు నీళ్లతో నింపబడాలి. నీ 2 కన్నులు జలాశయం వలె ఉండాలి. నీ 2 కన్నులు ఒక నింపబడినటువంటి నీటి గుంట వలె ఉండాలి. నీ 2 కన్నులు చెరువు వలె ఉండాలి. అంటే ఇక్కడ హెష్బోను పట్టణంలో ఉన్నటువంటి 2 తటాకములు అనగా 2 జల ప్రవాహ కూపములతో నీ 2 కన్నులు సమానము అని సిద్ధపడుతున్నటువంటి సంఘాన్ని గురించి ఆయన అద్భుతమైన మాటను చెప్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘం అంటే మనమే, సంఘం అంటే నీవు నేనే. భూమి మీద సిద్ధపడుతున్నటువంటి ఇదిగో నిన్ను నన్ను దేవుడు రాజకుమార పుత్రిక అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన కన్నులు దేనితో నింపబడాలి అంటే పాపంతో కాదు. మన కన్నులు దేనితో నింపబడాలి అనంటే ధన వ్యామోహం చేత కాదు. మన కన్నులు దేని చేత నింపబడాలి అంటే లోక సుఖ భోగ భాగ్యముల చేత కాదు. మరి నీ కన్నులు దేని చేత నింపబడాలి అని అంటే ఇదిగో నీ కంటిలో జలమయమైపోవాలి. నీ కన్ను జలము చేత నింపబడాలి. నీ 2 కన్నులు ఒక జల కోపం వలె ఉండాలి. అందుకే కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు గారు 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఇదిగో నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి రాత్రి ఏం చేస్తా ఉన్నాడు? చెప్పాలి. ఏం చేస్తా ఉన్నాడు? చెప్తాం, చెప్తామా? హల్లెలూయా. ప్రతి రాత్రి ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ప్రతి రాత్రి కూడా అతని కన్నులాట ఏం చేస్తున్నాడంటే కన్నీరు కార్చుతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు అంటే సంఘంలో ఉన్నటువంటి తన కుమారులను లేదా తన కుమార్తెలను దేవుడు ఎలా చూస్తున్నాడు, ఎలా చూడాలనుకుంటున్నాడంటే నిరంతరం కూడా కన్నీరు కార్చేవారిగా దేవుడు చూడాలని చూస్తూ ఉన్నాడు. నిరంతరం కూడా ఏడ్చేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. భక్తుడు అంటాడు, ప్రతి రాత్రి ఒక్కరోజు కాదు ప్రభువా, ప్రతి రాత్రి కూడా నేను కన్నీరు కార్చుచున్నాను. ఒకరోజు తాగిపోలేదు. అతని కన్నీరు గురించి ఆయన వర్ణిస్తున్నాడు. నేను కార్చినటువంటి కన్నీరు ద్వారా నా పడకనే కొట్టుకొని పోవచ్చున్నది, నా పరుపు తేలాడుచున్నది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ప్రసంగి గ్రంథము పరమగీత గ్రంథంలో చెప్పాడు కదా ఏమని? ఇదిగోని 2 తటాకములు హెష్బోను పట్టణంలో ఉన్నటువంటి 2 తటాకముల వలె ఇదిగో రాజకుమారి పుత్రిక నీ కన్నులు ఆ విధంగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి అంటే మన కన్నులు జలమయము చేత నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన కన్నులు జలకోపం వలె మార్చబడాలి. మన కన్నులు నది ప్రవాహం వలె మార్చబడాలి. అందుకే భక్తుడు అంటాడు, ప్రతి రాత్రి కూడా నేను కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటే నా పరుపే
అంటే దాని అర్థం ఏంటి? ప్రతి రాత్రి కూడా భక్తుడు ఏడుస్తూనే ఉన్నాడు కదా. ఎందుకు? చాలా మంది ఈ వాక్యం చదివినప్పుడు పడక ఎలా కొట్టుకొని పోతుందంటే, ఇప్పుడే చెప్పాడు కదా, నీ కన్నులు గనక జలకూపము చేత నింపబడి ఉంటే పడక కాదు సముద్రములో కొట్టుకొని పోతాయి. హల్లెలూయా. పడకేముంది? నీ కన్నులు జలకూపము చేత నింపబడితే, నీ కన్నులో జలమయమవగలిగితే పడక కాదు ప్రాంతాలే కొట్టుకొని పోతాయి. కాబట్టి నీ కన్నులు జలమయము చేత నింపబడాలి. సంఘం యొక్క కన్నులు జలకూపం వలె మార్చబడాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. రాజకుమారి పుత్రిక, నీ కన్ను జలమయము అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి ప్రార్థన చేస్తే కొంచెం కన్నీరు కూడా రాదు. హృదయాలు కఠినమైపోతాయి, హృదయాలు బండలాగా తయారైపోతాయి, రాయి వలె అయిపోతా ఉంటాయి, ఏడ్పు రాదు. మోకాళ్ళలోని ప్రభువా పరిస్థితుల మీద దాడి చేస్తా ఉన్నాయి, పరిస్థితులు నా ఆధీనంలో లేవు, ఇదిగో నా కుటుంబంలో సమస్యలు, నా కుటుంబంలో ఇబ్బందులు, నా కుటుంబంలో వేదన అని నువ్వు మోకాళ్ళలోని దావీదు వలె ప్రతి రాత్రి నువ్వు కన్నీరు కార్చగలిగితే, ఇదిగో దావీదు యొక్క పడక కొట్టుకొని పోయినట్లుగా నీ సమస్యలు నీ కన్నిటిలో కొట్టుకొని పోతాయి, నీ యొక్క బాధలు నీ కన్నిటిలో కొట్టుకొని పోతాయి, నీకున్నటువంటి ప్రతి వేదన నీ కన్నిటిలో కొట్టుకొని పోతాయి. నువ్వు ఏడవకనే, నువ్వు మొరపెట్టకనే, నువ్వు కన్నీరు కార్చకనే నీ సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయట్లేదో తెలుసా? నీ కన్నుల నుండి కన్నీరు కార్చట్లేదు, రావట్లేదు. అని భక్తుడు అంటాడు, అయ్యా ప్రతి రాత్రి నేను కన్నీరు కార్చుచున్నానయ్యా. ప్రతి రాత్రి ఎన్ని రాత్రులు కన్నీరు కార్చి ప్రార్థన చేశావు? ఎన్ని రాత్రులు నీ సమస్యల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తా ఉన్నావు? ఆలోచన చేయ ఒకసారి. ఎన్ని రాత్రులు చేశావు? అపవాదిగాడు వస్తున్నాడు, మాంత్రికుడు వస్తున్నాడు, దుష్టుడు వస్తున్నాడు, నా కుటుంబాన్ని పాడు చేస్తా ఉన్నాడు, నా బిడ్డల్ని పాడు చేస్తా ఉన్నాడు, మా కుటుంబంలో సమాధానం లేదు, హల్లెలూయా, మా కుటుంబంలో శాంతి లేదు, మా కుటుంబంలో నెమ్మది లేదు అని చెప్పే బదులు మోకరించి కన్నీరు కార్చి, ఇదిగో నీ కంటిలో నుంచి వెళ్ళి ఆ నీళ్లు కనుక ప్రవాహం వలె రాగలిగితే, ఇదిగో సమస్యలన్నీ నీ కన్నీటిలో కొట్టుకొని పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చెయ్యనటువంటి పని ఏంటంటే, ఏం చేయట్లేదు హోటలమ్మ, ఏం చేయట్లేదు? సమస్యలు నువ్వు జయించాలంటే కన్నీరు కార్చాలి. సమస్యలపై నువ్వు విజయాన్ని సాధించాలి అంటే కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చకుండా, నీ కంటిలో నుండి కన్నీరు రాకుండా నువ్వు మౌనంగా ఉంటే సమస్యలు నిన్ను ఇంకా ఏడిపిస్తాయి. అర్థమైందా? ఏం చేయాలి? కన్నీరు కార్చేదిగా సంఘాలు, కుటుంబాలు మారుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. లూకాసు సువార్త 6:21 చదువుదాం ఒకసారి. యేసు ప్రభువు కూడా ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తూ వస్తా ఉన్నాడు. లూకాసు సువార్త 6:21 చదువుదాం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఏమన్నాడు? ఏమంటా ఉన్నాడు? ఎనుకున్నా చెప్పండి, ఏమంటా ఉన్నాడు? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. నువ్వు నవ్వాలంటే ఏం చేయాలి? ఏడవాలి. సీక్రెట్ అది ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు ఏడ్చు మీరు ధన్యులు, ఏడ్చు వారే నవ్వుతారు. ఏడవనోడి జీవితంలో నవ్వు ఉండదు, ఏడ్చిన వారే నవ్వుతారు. అందుకే యెషయా గ్రంథంలో రాస్తాడు, నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన ఆనందమును ఉల్లాసమును ధరింపజేసే దేవుడు ఆయన. నువ్వు దుఃఖమునకు ప్రతిగా, నువ్వు దుఃఖించాలి. దుఃఖించడమే రాదు, ఏడవడమే రాదు, సమస్యల కోసం దేవుని దగ్గర పెరుగులాడమే రాదు, దేవునితో పోరాడే అనుభవం లేదు. ప్రార్థనలో కూర్చొని దేవునితో యాకోబు వలె ఎప్పోకు రేవు దగ్గర యాకోబు ఎలా సమస్యల కొరకు ఇదిగో ప్రాణ భీతి కలిగిన వాడే దేవునితో పోరాడుతున్నాడు, అలా సంఘము ఈ కలవరి దినాల్లో పోరాడేదిగా ఉండాలి. హల్లెలూయా,
నువ్వు పోరాడకపోతే, నువ్వు కన్నీరు కార్చకపోతే సమస్యలను నువ్వు జయించలేవు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏడ్చు మీరు ధన్యులు. ఏడ్చేటువంటి మీరు ధన్యులు. ఏడ్చేవాడిని చూస్తే ఎవరికైనా చులకనే. ఏడ్చేవాడిని చూస్తే ఇలాగేం పని పాటలేదు, ఊరికే ఏడుస్తూనే ఉంటారు. ప్రార్థనలు కూర్చుంటే అనుకున్నారు స్పందించాలి. ప్రార్థనలో కూర్చుంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఈ గుడికి పోయే వాళ్ళందరి పని ఏడ్చుడే, వీళ్ళ పని ఏడ్చుడే. కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటో తెలుసా? నువ్వు ఏడ్చినట్లయితే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నువ్వు ఏడ్చినట్లయితే నీ కుమారుడు బాగుంటాడు. నువ్వు ఏడిస్తే నీ కుటుంబం కట్టబడిద్ది. నువ్వు ఏడిస్తే నీ పరిస్థితులు మారిపోతాయి. నువ్వు ఏడిస్తే నువ్వు సమస్యను జయిస్తావు. నువ్వు ఏడిస్తే నీకున్నటువంటి బలహీనతను కూడా నువ్వు జయిస్తావు. నువ్వు ఏడవకనే ఏం చేయాలి? ఇప్పుడు ఏడ్చుచున్నటువంటి మీరు ధన్యులు. ఏమన్నాడు? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. మీరు ఇంకా ఏడుస్తారని చెప్పాడు ఆయన. మీరు నవ్వుతారు. మీరు నవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? మీ దుఃఖం, మీ ముఖంలో నవ్వు లేకుండా దుఃఖాన్ని కలిగిస్తున్న సమస్య ఏదుందో ఆ సమస్యను ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ఏం చేయాలి తెలుసా? దావీదు వలె ప్రతి రాత్రి నువ్వు కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చాలి. ఎంతమంది చేస్తా ఉన్నారు కన్నీటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన ఎంతమంది? నువ్వు మోకరిస్తే కన్నీరు రావాలి. ఎప్పుడు కన్నీరు వస్తుందో తెలుసా? సమస్య నీ కళ్ళ ముందు కనబడాలలా. కన్నీరు కార్చు. కన్నీరు కార్చగలిగితే నీ కుటుంబంలో దేవుడు సంతోషాన్ని నింపుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? రాజకుమారి పుత్రిక, నీవు కన్నీళ్లు కాచుచు ప్రార్థించి. అదే చెప్పాడు. నీ ప్రార్థనలో కన్నీటి ప్రార్థన ఉండాలి. ఏదో అట్లా హడావుడిగా చేసుకుని వెళ్ళిపోతే సమస్యలు అలానే ఉంటాయి నీ జీవితంలో. అది కాదు. ఏం చేయాలి? ఏ ప్రార్థన? కన్నీటితో కూడిన ప్రార్థన. ఆ ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తిలో లేదా సంఘంలో లేదా వ్యక్తిగత జీవితంలో నీవు మోకరించి కన్నీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటిది దీనికోసం ప్రార్థన చేయాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 13 వచనం చదువుదాం ఒకసారి. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుట కైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలు. 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నారు. మొదటోడు ప్రార్థన అయిపోయింది. రెండోవాడు కూడా ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చాడు. కానీ దేవాలయంలోనికి వెళ్ళడానికి వాడికి ధైర్యము సరిపోవట్లేదు. ఎందుకు అనంటే దేవాలయంలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు, తను పాపి అని గ్రహించాడు. కాబట్టి దేవాలయంలోనికి వెళ్ళక దూరంగా నిలబడి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? అనుకున్నా చెప్పండి. ఏం చేస్తా ఉన్నాడు? రొమ్ము కొట్టుకొనుచు, గుండెలు బాదుకొనుచు, ఆకాశం వైపు కన్నులెత్తుటైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా అయ్యా నేను పాపినయ్యా నన్ను కరుణించని కేకలేస్తా ఉన్నాడు, పలుకుతా ఉన్నాడు. నువ్వు ముందు ప్రార్థనలు కూర్చుంటే ముందు రావాల్సిన ప్రార్థన ఏంటంటే, ఇదిగో నీ శుద్ధీకరణ కొరకు నువ్వు కన్నీరు కార్చి మొట్టమొదట ఇది మొదట మనం చెయ్యాలి. కారి బండ్లు అయ్యి బండి కాదు. ప్రభువా ఈ దినమంతా నా మాటల్లో దోషం ఉంటది, ఈ దినమంతా నా చూపుల్లో దోషం ఉంటది, ఈ దినమంతా నా భాష విధానంలో లోపం ఉంటది, ఈ దినమంతా నేను ఇతరులతో ఎలా ప్రవర్తించానో ఒకవేళ ప్రవర్తనలో కూడా నీకు
నచ్చనటువంటి పని ఏదో నేను చేసి ఉంటాను ప్రభువా. అయ్యా, నేను తెలిసి చేసానో తెలియక చేసానో నాకు తెలియదు, కానీ నా నోటి నుంచి వచ్చిన అపవిత్రమైన మాట ద్వారా కావచ్చు, నీ కోపాన్ని నేను రేపిన వాడిగా ఉన్నాను, లేకపోతే నా యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు, నీకు ఆయాస్కరంగా నేను బ్రతుకుతా ఉన్నాను. కాబట్టి మొట్టమొదట మనం ప్రార్థనలోకి వచ్చినప్పుడు, ప్రభువా ఈ దినాన నేను చేసిన ప్రతి అపరాధాన్ని నువ్వు క్షమించని మనం ఏం చేయాలి తెలుసా? సుంకర వలె రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేయాలి. ఎందుకు నేను మొట్టమొదట దీంట్లో ఈ పాయింట్ నేను చేర్చాను తెలుసా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనం చదువు ఒకసారి. ఎందుకు మనం ప్రతిరోజు వ్యక్తిగత శుద్ధీకరణ కొరకు మన అంతరంగంలో ఉన్న ఆత్మ దేవుని సన్నిధిలో నిశ్చయితగా నిలబడినట్లుగా 59వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం ఒకసారి. ఎదుగో ప్రభు అంటున్నాడు, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కొరుచ కాలేదు, వీణ నేరకై ఉండినట్లు ఆయన చెవులు మనవలె మందము కాలేదు. ఎదుగో మీ దోషములు, ఇదిగో మీ దోషములు, హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీ దోషములు, ఎవరి దోషాలు? నా చదువు. మీ దోషములు మీకును మీ ప్రార్థన చేస్తున్న మీ దేవునికి అడ్డుగా ఏ నిలబడతా ఉన్నాయి? ఏది ఉంది ఇప్పుడు అడ్డుగా? నువ్వు మోకరించి ప్రతి రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నావు, 5 గంటలు లేచి ప్రార్థన చేస్తా ఉన్నావు, 3 గంటలు లేచి ప్రార్థన చేస్తా ఉన్నావు. ప్రార్థన మంచిదే, చెయ్యి. ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నావు, చెయ్యి. అయితే ప్రార్థనలో మొట్టమొదట ఇది చెయ్యి, ప్రభువా ఇదిగో ఒకవేళ నీ ప్రార్థనకి ఏదైనా అడ్డుగా ఉందేమో అది ముందు నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి, అది చూడాలి ఫస్ట్. అందుకే ఇక్కడ సుంకరి మొట్టమొదట ఈ ప్రార్థన చేయలే. ఏంటి? ధర్మ కార్యాలు చేశాను, నీతి కార్యాలు చేశాను, లేకపోతే ఇది ఆ కార్యాలు చేశాను, ఈ కార్యాలు చేశాను అని ముందడి లేక ప్రార్థన చేయలే. ప్రభువా నేను పాపినయ్యా, నన్ను నీవు కరుణించు. ముందు నీ చేత నేను కనికరింపబడినట్లయితే నేను ఇదిగో పరిశుద్ధునిగా మార్చబడతాను. అప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలు ధూపము వలె నీ సన్నిధికి చేరుతాయి. హల్లెలూయా. పరిశుద్ధుల ప్రార్థనలో ధూపం వలె దేవుని సన్నిధికి చేర్చబడాలి అని అంటే ముందుగా ప్రార్థనలో పశ్చాత్తాప ఒప్పుకోలు ప్రార్థన ఉండాలి. శుద్ధీకరణ ప్రార్థన ఇదే. భర్తను తిట్టావో తెలియదు, పిల్లల్ని తిట్టావో తెలియదు, కోపంలో ఎవరిని ఏ మాట అన్నావో తెలియదు, తెలియక నువ్వు నోరు జారావో తెలియదు, అబద్ధం ఆడావో తెలియదు. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ప్రభువా నా ప్రార్థన, నేను ఏడుస్తున్నటువంటి నా కన్నీరు భూమి మీదనే ఉండద్దు, పరిశుద్ధుల పాత్రలో ధూపం వలె సన్నిధికి రావాలంటే ముందు నా అతిక్రమముల నిమిత్తం నేను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎంతమంది చేస్తారు ఈ ప్రార్థన? ఎంతమంది చేస్తారు? కీర్తనకారుడు రాస్తాడు, చదువుదామా? 51వ కీర్తన 1-2 వచనాలు. 51వ కీర్తన 1-2 వచనం. దావీదు పాపం చేసినటువంటి తర్వాత వ్రాస్తున్నటువంటి 51వ కీర్తన 1-2 వచనంలో దేవా ఏమన్నాడు? దేవా సొంకరేమన్నాడు? దేవా. ఇక్కడేమన్నాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. ఈ ప్రార్థన, సుంకర ప్రార్థన ఈక్వల్ ఉంది. ఆయన కూడా అన్నాడు, దేవా నన్ను కరుణించయ్యా. ఇక్కడ దావీదు కూడా అన్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను, నా దోషములను తుడిచివేయబడాలంటే కన్నీరు కార్చాల్సిందే. తుడిచివేయబడాలి అంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే కన్నీరు కార్చి ఏం చేయాలి? ప్రార్థన చేయవలసిందే. 2వ వచనంలో ఏమన్నాడు? నా దోషము 59 యెషయా గ్రంథంలో 2వ వచనంలో ఏమన్నాడు? నా దోషములే అడ్డుగా ఉన్నవి. ఇప్పుడు ఈ దోషాలు తీసేసేది ఏంటో తెలుసా? దేవుడు కాదు. ఈ దోషాలు తీసేయడానికి దేవదూత దిగి రాదు. ఈ దోషాలు నీ దగ్గర నీలో ఉన్న దోషాలు తీసేయడానికి పాస్టర్ గారు వచ్చి దోషాలు పోగొట్టడు. దోషములను తీసివేసుకోవాల్సింది నీవే. ఎలా?
కన్నీటిలో కూర్చొని 2వ వచనంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు, నా దోషము పోవునట్లు ఇదిగో నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు ప్రభువా, నన్ను పవిత్రపరచు, నా దోషములన్నీ కూడా పోవాలి, నేను కడగబడాలి, నువ్వు నన్ను బాగుగా కడుగు ప్రభు అని దావీదు ఏం చేస్తాడో తెలుసా? దేవుని సన్నిధిలో కన్నీరు కాచుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో కనికరింపబడ్డాడు, దేవుని కృపను పొందుకున్నాడు, అద్భుతముగా దేవుని కొరకు బ్రతకగలిగాడు దావీదు. ఈ ప్రార్థన చేయకుండా దావీదు జీవితం వేరేలా ఉండేది. నాతో ప్రవక్త చేత ఎప్పుడైతే గద్దించబడ్డాడో, ఎప్పుడైతే తన తప్పులు తెలుసుకున్నాడో కూర్చొని ఏడవడం మొదలు పెడతా ఉన్నాడు, కీర్తన రాస్తా ఉన్నాడు, ప్రభువా నీ కృప చొప్పున నన్ను కరుణించు ప్రభువా, ఏదో పాపం చేశానయ్యా, ఇంకా నన్ను క్షమించయ్యా. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే కన్నీరు కార్చాడో, ఎప్పుడైతే తన హృదయం అంతా దేవుడి సన్నిధిలో కొంబరెచ్చన మొదలు పెట్టాడో, అంగలార్చన మొదలు పెట్టాడో, తన జీవితాన్ని దేవుడు మరణ తిరిగి రాశాడు. కన్నీటి ప్రార్థనకు అంత శక్తి ఉంది. మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మన ప్రార్థన కూర్చున్నప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభువా నా దోషాలు ఏమైనా నీ సన్నిధికి నా ప్రార్థన రాకుండా అడ్డుకునే దోషాలు ఏదో ఒకటి ఉంటది ప్రభువా, ఖచ్చితంగా ఆ దోషాలు నువ్వు ముందుగా అందుకే కీర్తనకారుడు ఇంకో కీర్తనలు రాస్తాడు, చదువుదాం ఒకసారి. అదే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనాలు. 32వ అధ్యాయం 1-2 వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమును నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఎవరి చేత నిర్దోషి ఎంచబడాలి? మనుషుల చేతనా? చాలా మంది అనుకుంటారు. దగ్గర చెప్పండి, 2 చేతులు ఎత్తి, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం బిగ్గరగా. చాలా మంది అనుకునేది ఏంటో తెలుసా? నన్ను మనుషులు మంచోళ్ళు అనుకోవాలి. కానీ ఇక్కడ భక్తుడు రాస్తాడు, యెహోవా చేత నిర్దోషి ఎంచబడాలి. ఇప్పుడు సుంకర్ని గురించి రాస్తాడు, ఇది అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పాపి అయినటువంటి సుంకరి ఎవరి చేత నిర్దోషి ఎంచబడ్డాడో తెలుసా? పరమ రాజు అయినటువంటి యెహోవా చేత నిర్దోషి ఎంచబడ్డాడు. ఆత్మలో ఏ కపటము లేనివాడిగా ఉన్నాడు. అర్థమైందా? అందుకే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చదువుదాం ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది. ఏ దుఃఖం నీది? నీ దుఃఖం దైవ చిత్తానుసారం ఉందా? నీ దుఃఖము లోక సంబంధమైనదిగా ఉందా? ఎలా ఉంది నీ దుఃఖం? ప్రార్థన కూర్చున్నావు, ఏడుస్తున్నావు, కానీ ఏడుపులో కూడా 2 రకాలు చెప్పాడు. ఇప్పుడు నీ ఏడుపు దైవ చిత్తానుసారంగా ఉందా? నీ ఏడుపు లోక సంబంధమైనదిగా ఉందా లేదా? వాక్యంలో వ్యక్తిగత మాటలేం కాదు, వాక్యంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. మీరు దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడితే ఆ దుఃఖము రక్షణార్థమైన మారు మనసులను తీసుకొని వెళ్ళింది. అయితే లోక సంబంధంగా మీరు దుఃఖపడితే ఆ దుఃఖం ఏం చేస్తుందో తెలుసా? మరణానికి నడిపిస్తుంది. ఏ దుఃఖం అనేది? ఏ దుఃఖం? ప్రార్థనలో కూర్చుంటే, ప్రభువా నేను పరిశుద్ధుడు కదా, ఇదిగో నేను ఏదో మాటలో దోషంలో ఉన్నాను కదా ప్రభువా, పరిశుద్ధుడైన నీ ఎదుటికి నా ప్రార్థన రావాలి అంటే మధ్యలో ఉన్నటువంటి అడ్డు గోడలైన దోషములు, పాపములు తీసివేయబడాలి అని ముందు ఈ ప్రార్థన చేస్తే అప్పుడు రోడ్డు క్లియర్ అయితే ఎక్కడికి? పరలోకానికి రోడ్డు క్లియర్ అయితే. పరలోకానికి రోడ్డు క్లియర్ కాకుండా నువ్వు ఎంత కూర్చొని ప్రార్థన చేసినా అక్కడ ఉన్న గోడ అయితే అందరి ప్రార్థన పైకి వెళ్ళిపోతాయి, కానీ నీ ప్రార్థన ఆగిపోతా ఉంది. ఎందుకు?
ఏదో దోషం ఆపేస్తా ఉంది, ఏదో అతిక్రమము ఆపేస్తా ఉంది, ఏదో పాపము ఆపేస్తా ఉంది. ఇప్పుడు దాన్ని మనం ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి, కన్నీరు కార్చాలి. అర్థమైందా? కన్నీరు కార్చినట్లయితే అప్పుడు రోడ్డు క్లియర్ అవుతుంది. ప్రభువు కోరుకున్నది ఏంటో తెలుసా? ఆ కుమారి నీ 2 కన్నులు కూడా జలకోపం లెక్క. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పటికీ కూడా కారుతూనే ఉండాలి, కంటిలో నుండి ఎప్పటికీ కన్నీరు కారుతూనే ఉండాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేసావంటే కన్నీరు రావాలంటే. హల్లెలూయా. అవమ్మా, నువ్వు మోకరించావంటే కన్నీరు రావాలి. కన్నీరు రాకుండా శుద్ధి స్తోత్రం శుద్ధి అన్నావు అనుకుంటే నీ ప్రార్థన శుద్ధే. అర్థమైందా? మాట బయటికి రాదు, పెదాలనే శుద్ధి అంటావు, కన్నీరు రాదు, ఓ రోదన లేదు, ఓ బాధ లేదు, ఓ వేదన లేదు. ఇంకెట్లా నీ ప్రార్థన పరిశుద్ధ పాత్రలతో నింపబడి పైకి వెళ్ళిపోద్ది కదా? కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అని అంటే ప్రార్థన. ఏం చేయాలి మనం? ప్రార్థన. ఏంటి? మొట్టమొదటిది వ్యక్తిగత శుద్ధీకరణ కొరకు మన కన్నీళ్ళు నిరంతరం కూడా విశ్రమింపనివ్వకూడదు. కన్నీళ్ళు కారుస్తూనే ఉండాలి. రెండో చదువుదాం ఒకసారి, 2 దాంట్లోకి వెళ్ళిపోదు. లూకాసు వార్త 18:37. లూకాసు వార్త 18:37-38-39 వచ్చిన వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వాడితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? గుడ్డివాడు, చూపు లేదు. అంటే ఇప్పుడు గుడ్డివాడు ఏం కోరుకుంటున్నాడు అంటే స్వస్థత కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంతమందికి స్వస్థత కావాలి? ఎంతమంది స్వస్థత కావాలి? అదేంటి బ్రదర్ మీరు భలే ఉన్నారు, స్వస్థత కోరుకోకుండా ఎవరు ఉంటారు? స్వస్థత కోడికలు పెడతా ఉన్నారు, మంచిగా పరిగెత్తుకుంటూ పోతా ఉన్నాం, కానీ ఉపవాస కోడికలు అంటే మేము రాలేం బ్రదర్. స్వస్థత కోడిక కాబట్టి స్వస్థత మాకు కావాలి అదక్క, అంతేనా? ఎవరైనా పెద్ద బ్యాండ్ పెట్టి స్వస్థత కోడికలు పలానా అభిషక్తులు దైవజనులు ఆత్మ వివేచన ప్రవచన వరం కలిగిన దైవజనులు, ఇదిగో 9 వరాల చేత నింపబడిన దైవజనులు, దయ్యాలు పరిగెత్తుకుంటూ వస్తాయి అని ఎవరైనా బోర్డు పెట్టాడు అనుకో, క్యా బాత్ హై? పోయి ముందు వరుసలో కూర్చుంటాం. ఆ అవసరం లేదని ఇక్కడ చెప్పాడు. ఏ మీటింగ్ లో పోలే, ఏ సభలకు పోలే, ఏ ప్రవచన దైవజనుల దగ్గరికి పోలే, రోడ్డు మీద కూకున్నాడు. గుడ్డోడు, చెవులై తినబడతా ఉన్నాయి. ఒక చిన్న ఆ అరుపులు ఇని, ఆ గోల ఇని అసలు ఏం జరుగుతుందన్నా వీళ్ళంతా ఇది సందడి ఏంటి అని అంటే, ఏం లేదు రబ్బాయ్, ఈ మార్గం గుండా యేసు ప్రభు పోతా ఉన్నాడు. యేసు ప్రభు గురించి ఎప్పుడో నుంచెల్లా వింటా ఉన్నాడు. ఆ మార్గం గుండా వెళ్ళే సమయం వచ్చింది, ఆయన వెళ్తా ఉన్నాడు. సభలు అవసరం లేదు, స్వస్థపరచువాడి దగ్గర ఉన్నప్పుడు ఎవరు అవసరం లేదు. నువ్వేం చేయాలి తెలుసా? ఇదిగో సింపుల్గా ఇది చేయించాలి. ఏంటి? కేకవై కూర్చొని, కన్నీరు కారు కూర్చొని, ఏమని? ఎన్నో సంవత్సరాలు ప్రభు నా వ్యాధి పోవట్లే, ఎన్నో సంవత్సరాలు ప్రభు స్వస్థత లేకుండా ఉన్నాను, ఎన్నో సంవత్సరాలు ప్రభు ఈ నొప్పి చేత బాధపడతా ఉన్నాను, ఎన్నో సంవత్సరాలు ప్రభు ఈ వేడి చేత నేను ఇబ్బంది పడతా ఉన్నాను. ఇది కూర్చొని, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎందుకు? ఇంతకు ముందే మొదటి స్టెప్ నువ్వు రూట్ క్లియర్ చేసుకున్నావు. ఇప్పుడు నీ ప్రార్థన ఆపేది ఏది కూడా లేదు. నీకు ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ మాట చెప్తా చూడు.
ఇది కేకేస్తా ఉంటే పక్కన ఉన్న వాళ్ళు ఏమంటా ఉన్నారు? ఊరుకో ఊరుకో. ఇదే మొదటిదో చెప్పాను, దోషము. ఇక్కడ వాడిని కేక లేకుండా మనుషులు అడ్డుకున్నట్టుగా మన వ్యక్తిగత జీవితంలో దోషములు అని అడ్డుకుంటా ఉన్నాయి. అందుకే నేను ముందే చెప్పాను, ఫస్ట్ ఇది క్లియర్ చేసుకుంటే మనల్ని అడ్డుకునేవాడు ఒక్కడు ఉండడు. ఇదిగో ఇప్పుడు నువ్వు కూర్చొని ముందు రూట్ క్లియర్ అయితే కూర్చొని, దావీదు కుమారుడా ఇదిగో ఇబ్బంది చేత బాధపడుతున్నాను, స్వస్థత లేక బాధపడుతున్నాను, ఇదిగో ఒంటిలో రోగం చేత బాధపడుతూ ఉన్నాడు, కాలు నొప్పులా, క్యాన్సరా, ఏదో ఆ రోదన చేత ఆ వ్యాధిని నీవు ప్రార్థన కూర్చొని మోకరించి ఏదో హాస్పిటల్ పోతే 8,000 పట్టుకొని పోతావు అక్క సుజాత అక్క? అందాదా 8,000 పట్టుకొని పోతాం? 20,000 లేకపోతే ఏడిపోతావు అన్నా, 10,000 లేకపోతే ఏడిపోతావు? ఎంఆర్ఐ స్కానింగ్ 10,000 అంటా ఉన్నారు, 5,000 మెడిసిన్ రాస్తా ఉన్నాడు, 15,000 ఈజీగా, 20,000 అన్ని చేస్తాని 20,000 అంటా ఉన్నాడు. యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా రెక్కల క్రింద నీకు ఆరోగ్యాన్ని నేను కలగజేస్తాను, ఇదిగో నేను పొందిన దెబ్బల్లో పిచ్చానికి ఏమన్నా ఆయనకి చెప్పాడు. అతడు పొందిన దెబ్బల్లో ఏముంది? స్వస్థత ఉంది. మలాకీలో అన్నాడు కదా, నా రెక్కల క్రింద నీకు ఆరోగ్యం ఉంది. నువ్వేం చేస్తావు? ఎవరున్నారు రా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో? పంటి కూడా అయిపోయాడు, పంటి కూడా అయిపోయాడు, ముక్కు కూడా అయిపోయాడు, చెయ్యి కూడా అయిపోయాడు, ఇంకొకడు అయిపోయాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సూపర్ స్పెషాలిటీ అయిన దేవుడు. కన్ను ఆయనే, ముక్కు ఆయనే, చెవు ఆయనే, పండు ఆయనే, కాలు ఆయనే, కాలేం ఆయనే, గుండె ఆయనే, అన్ని ఆయనే. నో ఫీజ్, అర్థమైందా? నో ఎంఆర్ఐ. ఆయన నేత్రాలే పెద్ద స్కాన్ చేస్తాడు, రోగం మీద తెలిసిపోతానికి. రిపోర్ట్ రావాలని గంట చెప్పడం కూకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎంబడా చెప్పేస్తాడు రోగం ఉంది నీకని. ఆయన దగ్గరికి 12 ఏళ్ళ నుంచి బాధపడితే వచ్చిన ఏ స్కానింగ్ చేయలేదు ఆయన. కుమారి నీ విశ్వాసం స్వస్థపరిచింది అన్నాడు. తెలుసా ఆయనకు 12 ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ బిడ్డ బాధపడుతుందని ఏ స్కానింగ్ చేశాడు ఆయన? ఏ స్కానింగ్ చేయలేదు. చూశాడు, ఆయనకు అర్థమైపోయింది బిడ్డ ఈ రోగంతో. స్కానింగ్ అవసరం లేదు. కుష్ఠరోగి వచ్చి ప్రభు నువ్వు నన్ను ముట్టడం ఇష్టమే అంటే స్కానింగ్ చేశాడు, నీకున్న రోగం నాకు తెలిసి నాకు ఇష్టమే అన్నాడు. సూపర్ న్యాచురల్ పవర్ అన్న దేవుడు ఆయన. ఏ స్కానింగ్లు? నువ్వేం చేస్తావు తెలుసా? ఇంత మంచి దేవుడిని వదిలిపెట్టేసుకొని ఏం చేస్తావు అక్క? భద్రాచలం అని, హైదరాబాద్ అని, హన్మకొండ అని పోవడం మంచిదే, మెడిసిన్ వాడటం మంచిదే, కానీ ఒక చిన్న పని చేయి. ఏంటి? ఇదిగో దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఇదిగో నా వ్యాధి చేతని బాధపడుతున్నాను, నా శోధన చేతని బాధపడుతూ ఉన్నాను, ఫలానా సమస్య చేత నేను బాధపడుతున్నాను అని ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. చదువుదాం ఒక మాట, విలాప వాక్యంలో 2వ అధ్యాయం 11, 12 వచనం చదువుదాం ఒకసారి. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 11, 12 వచనం త్వరగా. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 11, 12 వచనం. నా జనుల కుమారికి కలిగిన నాశనమును చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు. గాయముందిన వారై పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లుల నడుగుచు ప్రాణమును విడిచెదరు. భయంకర పరిస్థితి. యిర్మీయా కాలం చూస్తూ ఉండి విలాప వాక్యాలు యిర్మీయా ఏడుస్తూ రాస్తూ ఉన్నాడు. అయ్యో నా జనుల కుమారికి కలిగిన నాశనం చూస్తూ ఉంటే నా కన్నులో కన్నీరు కాచకుండా ఉండలేకపోతా ఉన్నాయి. ఎంత దుస్థితి పట్టింది నా రాజకుమారి పుత్రికకి.
ఏడుస్తా ఉన్నాడు, రోధిస్తా ఉన్నాడు. గాయముందిన వారై గాయములు కట్టేవాడు లేక, ద్రాక్షరసమైనను అన్నమైనను దొరకక పిల్లలు మూర్ఛిల్లిపోతున్నారు, చనిపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి యెరూషలేములో జరుగుతూ ఉంటే ఇర్మియా ఏడుస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఏడుస్తున్నాడు. కలేజ మాట నేల మీద పడి ఒలుకుచున్నది అన్నాడండి. ఒలుకుచున్నది. ఎంత వ్యాధి ఉందో చూసావా ఇర్మియాకి? పట్టణమే నాశనం అయిపోతుంది. ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది. అయ్యో, పిల్లలు మూర్ఛిల్లిపోతున్నారే, హతులైపోతున్నారే, స్వస్థత లేక ఒక్కొక్కడు నాశనం అయిపోతున్నాడని ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? ఈ కన్నీటి ప్రార్థన సంఘానికి కావాలి. భార్య మంచిగా లేకపోతే భర్త కన్నీరు కార్చేవాడై ఉండాలి. నీ కన్నీటి ప్రార్థనలో ఇదిగో నీ భర్తకి, నీ భార్యకి కావచ్చు, నీ పిల్లలకే కావచ్చు ఉన్న రోగము దేవుడు నివారణ. నీ కన్నీరే. కన్నీరు కారు, చేతులెత్తు. భార్య, భర్త, పిల్లలు బాగలేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కుమార్తె కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ఇద్దరు దేవుడు అద్భుతంగా, వైద్యుల కంటే దేవుడు అద్భుతంగా నీ బిడ్డను స్వస్థపరుస్తాడు. కన్నీరు కార్చి ప్రార్థించే, ప్రభువా గర్భఫలం ఇచ్చినది నీవే, నా పిల్లలు ఇలా బాధపడటాన్ని చూడలేకపోతా ఉన్నాను కదా ప్రభువా, ఖర్చు పెట్టుకునే స్తోమతి నా జీవితంలో లేదు, నా పరిస్థితులన్నీ నువ్వు ఎరిగిన వాడు, బాగు చేయి ప్రభువా, బాగు చేయి ప్రభువా అని కూర్చొని కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ బాధ్యత ఇది. అలా ప్రార్థన చేస్తే నే ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు. ఇదిగో కేకలు వేస్తా ఉన్నాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించిన కేకలు వేస్తా ఉంటే ఆ కేక విని ఆయన పాదములను ఆగిపోయాయి. మళ్ళీ వెనుకొచ్చి ముట్టి బాగు చేసి స్వస్థపరిచి వెళ్ళిపోయాడు. ఈ రోజు నీకు చెప్తున్నది ఒకటే ఒక మాట, నువ్వు ఏ వ్యాధితో బాధపడ్డా, నీ కుటుంబంలో ఏ వ్యాధితో ఉన్నా, నీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా, లేకపోతే ఎటువంటి వ్యాధులు నీ పిల్లల్లో ఉన్నా, భార్యలో ఉన్నా, భర్తలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, వాటి కొరకు చేయవలసింది ఏంటి తెలుసా? ఒకటే ఒకటి. ఏంటి? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. నీ కన్నీటి ప్రార్థనలోని సంపూర్ణ స్వస్థత ఉంది. హల్లెలూయా. నమ్మితే ఒకసారి దగ్గర వెళ్ళి చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. చేయవలసిన పని ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నాను సంఘానికి, బయట వాళ్ళు ఎవరెట్లున్నా నాకు సంబంధం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మూడోది చెప్పి నేను ముగించేస్తాను. చదువుదాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. తొందరగా. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధము ఆడుట లేదు. పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుతును. అపోస్తలుడైన పౌలు కన్నీరు కారుస్తా ఉన్నాడు. దేనికోసమో తెలుసా? మూడోది. నువ్వు దేని కొరకు కన్నీరు కార్చడం తెలుసా? మూడోది. రక్షణ లేని ఇతరులు అనేక మంది ఉన్నారు. అదే చెప్తున్నాడు, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, అనగా రక్త సంబంధుల కొరకు. అది కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, తోబట్టువులు కావచ్చు. రక్షణ లేకుండా ఎవడు మిగిలిపోయాడు, వాటి కొరకు నువ్వు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? ఏ ప్రార్థన రావాలి? కన్నీరు ప్రార్థన చేయాలి. పౌలు అంటాడు, నా జనాంగాన్ని నేను రక్షించుకోవడం కొరకు క్రీస్తు నుండి వేరైపోయి శాపగ్రస్తుడనైనా నేను పర్లేదు, కానీ ప్రభువా నా దేహ సంబంధులైన వారిని నీవు
రక్షించు. 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? నాకు బహు దుఃఖము నా హృదయంలో మానని వేదన. అసలు ఎంత అద్భుతమైన మాట! నా హృదయంలో బహు దుఃఖం. ఏ దుఃఖం ఇది? ఆస్తులు లేవు ప్రభువా, గర్భఫలం లేదు ప్రభువా, మంచి కారు లేదు ప్రభువా, మంచి బంగ్లా లేదు ప్రభువా, మంచి వస్త్రం లేదు ప్రభువా. ఈ దుఃఖమా? ఏ దుఃఖం? నువ్వు మోకరిస్తే రావాల్సిన దుఃఖం ఏంటో తెలుసా? అయ్యో, నా దేహ సంబంధులైన వారు మిగిలిపోయారే, నా కుటుంబంలో నా భర్త మిగిలిపోయాడే, నా కుటుంబంలో నా పిల్లలను మాట్లాడట్లేదే ప్రభువా అని కన్నీరు కార్చగలిగితే దేవుడు నీ కన్నీటి ప్రవాహంలో వారిని మందిరానికి నడిపిస్తాడు. హల్లెలూయా. వారు మందిరానికి నడవాలంటే నువ్వు ఏడవలసిందే. నీ సహోదరుల కొరకు నువ్వు ఏడవాలి, నీ తల్లిదండ్రుల కొరకు నువ్వు కన్నీరు కార్చాలి. ఎందుకు ఇంత వ్యాధి నుండి పౌలు కొనంటే రోమిలకు సారి ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 9:1 నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊట. ఏ ఊట? ఏ ఊట ఇది? ఊట ఎప్పుడు ఊరుతూనే ఉండదు. ఎండాకాలమా, వర్షాకాలమా, చలికాలమా, ఏ కాలమా అనేది ఊటకు తెలియదు. కొత్త గుడిసెలకు పోతా ఉంటే డబుల్ బెడ్రూమ్ దాటిన తర్వాత ఒక ఉంటది, అది ఊట. అది ఊట. ఇంకా 60 డిగ్రీల ఎండ కొట్టని ఊట ఊరుద్ది. ఊట. ఇర్మియా ఏమన్నాడు తెలుసా? నా కన్నులాట కన్నీల ఊట. ఊట. ఇదే పెద్ద ఊట. ఏ ఊట? ఈ ఊటలో నుంచి అది అందుకే అన్నాడు కదా, రాజకుమారి పుత్రిక, జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో నీ 2 కన్నులు సమానం. అందుకే ఇర్మియా అంటున్నాడు, నా కన్నులు మామూలు కన్నులు కాదు, ఇది ఊట. ఇదేంటి? ఈ ఊట దేని కొరకు ఊట? భారీ ప్రభువా, చాలా మంది ప్రార్థన చేస్తాను, నా పెళ్లి కొరకు చెయ్యను. ఏ ఊట ఇది? దేని కొరకు అడుగుతా ఉన్నాడు? నా జనులలో హతమైన వారిని గురించి దివారాత్రము పౌలేమన్నాడు? నాకు బహు దుఃఖమును మానని వేదన, అంటే నొప్పి 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 ఉంది నాకు. పౌలు పౌలు నీకున్నటువంటి గుండె నొప్పి ఏంటంటే నా దేహ సంబంధాలకు రక్షణ లేదయ్యా, అదే నాకు నొప్పి అయిపోయింది. ఇర్మియా దగ్గరికి పెడితే ఏంటయ్యా నీ నొప్పి అని అంటే ఆయన అంటాడు, అయ్యో నా జనులలో అనేకులు అర్థమైపోతా ఉన్నారే, వారి కొరకు దివారాత్రులు నా కన్నీళ్లు ఓటకైపోతా ఉన్నాయి. మనం చేస్తా ఉన్నామా? ప్రార్థన చేస్తున్నామా? హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఏంటి ప్రార్థన? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకుంటున్నటువంటి వారు ఉన్నారు. మన ప్రాంతంలో వ్యతిరేకత వస్తా ఉంది. మన ప్రాంతంలో మన మత ప్రచారం కాదు, ఇప్పుడు మత ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. పాట లేక ఆడపిల్లల్ని స్టేజ్ మీద ఎక్కించడం, ఇష్టానుసారంగా డ్యాన్స్, అది అదే ఏంటి అసలు? మన ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే, నాశనమైపోతున్నారు ప్రభువా. కుటుంబంలో భర్తకు రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు. ఏం చేయాలి? రమక్క, నీ కన్నులు కన్నీళ్ళు ఊటైపోవాలి. ఏడుస్తూనే ఉండాలి. ప్రార్థన కూర్చున్నప్పుడల్లా నీ కన్నీలో ఈ రోజు నుంచి ఒకటి అలవాటు చేసుకోండి. ఒకవేళ మీకు అనుభవం లేకపోతే, నువ్వు ఎప్పుడు ప్రార్థనలు కూర్చున్న కన్నీరు వస్తూనే ఉండాలి. ఆ కన్నీటిలోనే దోషములు పట్టుకొని పోతాయి. ఆ కన్నీటిలోనే స్వస్థత ఉంది. ఆ కన్నీటిలోనే ఆత్మల రక్షణ దాగి ఉంది. అందుకంటాడు, ఇదిగో నా దేహ సంబంధులైన వారి కొరకు నేను కన్నీరు
ఇక్కడ కన్నెను కారకపోతే లాస్ట్ మాట చదివి ముగించేసుకుందాం. లూకా సువార్త చదువుదాం ఒకసారి. లూకా సువార్త 16:27-28 వచ్చిన. లూకా సువార్త 16:27-28 అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాడిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు? ఏమంటా ఉన్నాడు? అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. నరకంలో ఏం చేస్తా ఉన్నాడు? ఏడుస్తున్నాడు. ఏంటి ఏడుపు? తండ్రి అయిన అబ్రహామా, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, నా గొంతుకు కొన్ని నీళ్ళు అయ్యా, పట్టుకోలేకపోతావు నీ మంట, ఏడుపు, పండు కొరుకుట, అజ్ఞానం పురుగు చావదు, కొరుకు చుందురు పండు పట్టపట్ట నరకమన్నది నేరత ఉంటది. అందులో పడ్డాడు. ఇప్పుడు ఏడుస్తా ఉన్నాడు. అబ్బా అబ్బా అని బొబ్బలినా అబ్బా ఎవడక్కడ కానరాడు. అటువంటి వేదనకరమైన స్థలంలో ఏడుస్తా ఉంటే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేనైతే ఇక్కడ ఉన్నాను కానీ ఇంకా 5 ఉన్నారయ్యా, వాళ్ళు లోకంలోనే ఉన్నారయ్యా, వారు ఈ స్థలానికి రాకుండా ఉండాలంటే నీ రొమ్మును ఆనుకున్నటువంటి అల్లాజను పంపి ఆడిపోయి దేవుని నమ్ముడు దయ్యమని పారిపోతారు. అక్కడ ఏలియాను ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్తారు. ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న, నాకు చూడండి అయిపోయింది. వీడు నరకానికి పోకముందు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. వీరితో పాటు ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. లాజరు రొట్టె ముక్క ఒక్కటి ఆడుకోవడం కాదు కానీ రోజు సువార్త చెప్తున్నాడు. రోజు విన్నాడా? కన్నీరు కార్చాడు, విన్నాడా? ఆ సువార్తని నమ్ముకుంటే బాగుండేదిగా. దీని అర్థం ఏంటో తెలుసా? ఆడిపోయి వాళ్ళు ఏడవకముందే వాళ్ళ కోసం ఇక్కడ ఏడురా అని చెప్తా ఉంది వాక్యం. అక్కడ ఏడవకుండా ఉండాలంటే సాక్ష్యం చెప్పినావుగా, ఆ కొడుక్కి ఎండ దెబ్బ కూడా తగలదు, చెప్పావా సాక్ష్యం? బైక్లో ఏ ప్రమాదం జరగదు, చెప్పావా సాక్ష్యం? రక్షణ లేకపోతే నిరంతరం అగ్ని కందకంలో మండు గుండంలో ఏడుస్తాడు. మంట, నొప్పి, ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నావు, 7 అంతల అగ్ని, కాలిపోతా ఉంటది ఆత్మ. నీ కొడుకు అక్కడికి పోకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వేం చేయలేవా? ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? నువ్వు ఏడవాలి. అదే పౌలు గారు చేశారు. దేహ సంబంధులైనటువంటి నా వారు రక్షించబడ్డ కొరకు నేను ఏడుస్తా ఉన్నాను, కన్నీరు కారుస్తా ఉన్నాను. అర్థమైందా? మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వారి రక్షణ మీ చేతుల్లో ఉంది. వారికి పరలోక రాజ్యం మీ చేతుల్లో ఉంది. వారు ప్రభువును తెలుసుకోవడం మీ చేతుల్లో ఉంది. వారు మోక్షానికి రావడం మీ చేతుల్లో ఉంది. వారు నరకం నుంచి తప్పించబడటం నీ చేతుల్లో ఉంది. నువ్వేడు, నీ కన్నీటి ప్రవాహంలో వారు కొట్టుకొని పరలోకానికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. 4 నిమిషాలు.